ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 23వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, బుధవారం. తిథి దశమి, మధ్యాహ్నం 11:50 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:42 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 4:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:27 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:59 నుంచి 5:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం బుధవారం. బుధవారం ఈ పవిత్రమైన రోజు ఆదిదేవుడు విఘ్నాలు తొలగించే వినాయకుడికి అంకితం ఇవ్వబడింది. అందుకే ఈ పర్వదినాన గణేశుణ్ణి పూజిస్తారు. మనలో ఎవరైనా ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజిస్తాం. ఇలా చేయడం వల్ల తమ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని భావిస్తారు. అంతేకాదు, బుధవారం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కెరియర్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ సందర్భంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలా పూజలు చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుణ్ణి జ్ఞానానికి సంబంధించిన దేవుడు అంటారు. గణేశుని ఆశీస్సులు ఉంటే మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. అంతేకాదు, మనం చేసే పనుల్లో ఖచ్చితంగా పురోగతి లభిస్తుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, కెరియర్లో సక్సెస్ సాధించేందుకు బుధవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. శాస్త్రాల ప్రకారం బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి. అంతేకాదు, పచ్చటి రంగులో ఉండే దుస్తులను దానం చేయవచ్చు. వివాహిత మహిళలకు పచ్చటి రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల కెరియర్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది. శాస్త్రాల ప్రకారం వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవుణ్ణి పూజించాలి. ఆ దేవదేవుణ్ణి పూజించే సమయంలో ఓం గ్లౌం గణపత్యే నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, వినాయకుడి ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతారు. బుధవారం రోజు కొన్ని పనులు చేస్తే వినాయకుడి ఆశీర్వాదం లభిస్తుందని చెబుతున్నారు. ఏ కార్యం మొదలు పెట్టే ముందైనా తొలి పూజ అందుకునేది వినాయకుడే. వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు విజయవంతం కావడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుందట. బుధవారం రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా పస్తులు ఉండడం కాదు. అంతకంటే ఎక్కువ రోజు మొత్తం వినాయకుడి నామజపం, ధ్యానం, దైవ చింతన ఉండాలి. ఏ దేవతకైనా ఉపవాసం ఆచరించే విధానం ఇదే. ఇక బుధవారం ఉపవాసం ఉంటే వినాయకుడి అనుగ్రహం లభించడమే కాకుండా బుధగ్రహంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తగ్గుతాయని అంటున్నారు. ఎవరికైనా జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే బుధవారం రోజు పచ్చి శనగలను పేదవారికి దానం చేయాలట. అలాగే నూలు వస్త్రాలను కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయట. ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి బుధవారం రోజు మంచి పరిష్కారం ఉంది. ప్రతి బుధవారం ఉపవాసం ఉండి వినాయకుడి సమక్షంలో కూర్చుని వినాయక స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తక్కువముఖం పడతాయి. బుధవారం రోజు గణపతి ధ్యానం, జపం చేయడం కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇందుకోసం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కానీ, శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని కానీ జపించాలి. ఈ నామాన్ని 108 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు జపం చేయడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు. వినాయకుడి అనుగ్రహం ఉండాలంటే 21 బుధవారాలు ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి. గరికను దుర్వా అని కూడా అంటారు. ఈ గరిక అంటే వినాయకుడికి చాలా ప్రీతి. ఇలా 21 బుధవారాలు సమర్పిస్తే జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని అంటారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి బుధవారం ఒక పూజ చేయాలి. ఇందుకోసం విద్యార్థులు 7 బుధవారాలు నిరంతరం గణేశుడికి శనగపిండిని సమర్పించాలి. ఈ పూజ విద్యార్థులకు మేలు చేస్తుంది. అలాగే వారికి ఉపాధి అవకాశాలు పెంచుతుంది. గణేశుడికి సింధూరం సమర్పించండి. మీ జీవితంలో నిరంతరం సమస్యలు ఉంటే, ఈ సమస్యలు అంతం కాకపోతే బుధవారం మరో పూజ చేయాలి. ఇందుకోసం వరుసగా 7 బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి దీపారాధన చేయాలి. సింధూరం గణపతి విగ్రహానికి పోయడం వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. తగిన నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సంపదలు పెరుగుతాయి. వ్యాపార లాభం సూచితం. సందేహ నివృత్తికై ఆత్మీయులను సంప్రదించాలి. పనిలో స్పష్టత వస్తుంది. రాబోయే ఫలితాన్ని ముందుగా గ్రహించగలుగుతారు. ఒక పని విజయవంతమవుతుంది. దృఢమైన సంకల్పంతో కార్య సాధకులవుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. మీ లక్ష్యం మిమ్మల్ని నడిపిస్తుంది. మీ అభివృద్ధి కోసం స్నేహితులు, కుటుంబ సభ్యుల సూచనలను తీసుకోండి. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనే ఆలోచన చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. తోబుట్టువులకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బలపడుతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల సహకారం అందుతుంది. పనిచేసే చోట మీ సామర్థ్యం ఒత్తిళ్లను ఎదుర్కొనే మీ గంభీరమైన స్వభావం మీకు మంచి పేరును తీసుకువస్తుంది. మీపై అధికారులు మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందించే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సూర్య స్థితి మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజును ధైర్యంగా పని ప్రారంభించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగిన ప్రశంసలు అందుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. నిరంతర సాధన గొప్ప విజయాన్ని ఇస్తుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని చేసేటప్పుడు అవరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ పట్టుదలతో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మీ భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరుతాయి. ఆవేశం పనికిరాదు. అపార్థాలకు దూరంగా ఉండాలి. అసూయతో అడ్డు తగిలేవారు ఉంటారు. ఎదురు చూస్తున్న పనిలో అభివృద్ధి కనపడుతుంది. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరండి. ఒక శుభ ఫలితం వస్తుంది. ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య ఒకదానికి ముగింపు పలుకుతారు. దగ్గరి బంధువుల్లో ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయపడతారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. మంచి లాభాలు ఉంటాయి. మీ చేతికందే సూచనలు ఉంటాయి. గతంలో చెలరేగిన అపార్థాలు, విభేదాలు శాంతిపూర్వకంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇష్ట దేవతారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులవుతారు. కోరికలు సిద్ధిస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఉద్యోగంలో త్వరగా అభివృద్ధి లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. పలు విధాలుగా రాణిస్తారు. మిత్రులకు మీ వల్ల ఉపకారం ఉంటుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధితో ఒక బృహత్తరమైన పనిని చేపడతారు. సమయానుకూలమైన నిర్ణయంతో ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు.
ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. స్వయంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఓర్పుతో వ్యవహరించండి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలో మీ సలహాలు సూచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మంచిది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఊహించిన దానికంటే ఫలితం ఇంకా మెరుగ్గా కూడా ఉండవచ్చు. మీ ప్రేమ జీవితంలో ఆశ్చర్యకరమైన క్షణాలు మీకు ఎదురవుతాయి. మీ ప్రియమైన వారితో ప్రేమగా బంధాన్ని మెరుగుపరచుకోవడం వల్ల అది భవిష్యత్తులో మరింత బలపడుతుంది. మీ ఆత్మీయుల పట్ల మీరు చూపే అంకితభావం మీపై గౌరవాన్ని మరింత పెంచుతుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలను స్వీకరిస్తారు. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకు రాబడి మధ్యస్థంగానే ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. లక్ష్మీ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్తమ కార్యాలు చేసి అదృష్టవంతులవుతారు. కోరికలు సిద్ధిస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఉద్యోగంలో త్వరగా అభివృద్ధి లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. పలు విధాలుగా రాణిస్తారు. మిత్రులకు మీ వల్ల ఉపకారం ఉంటుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. లక్ష్మీ దర్శనం శుభప్రదం. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. చప్పగా సాగుతున్న జీవితంలో హుషారు నింపే ప్రయత్నం చేస్తారు. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారాల్సి వస్తుంది. సొంత ఇల్లు ఉన్నవారు కొత్త ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రుణ సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగ్గానే ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారంలో భాగస్థులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సాహసం చేయాలనుకుంటారు. మీరు పూర్తిగా పాజిటివ్ ఆలోచనలతో నిండి ఉంటారు. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. లక్ష్మీ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలితాలు ఒక్కొక్కటిగా సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఒక సంఘటన నిరుత్సాహపరిచినా వెంటనే పరిష్కారం లభిస్తుంది. మంచి పనులతో కీర్తిని గడిస్తారు. తెలియని ఖర్చు ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచన ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థిక పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిపాటి మెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. శరీరానికి తగినంత విశ్రాంతి తప్పనిసరి. శుభవార్తను వింటారు. మీరు ఇంతకాలం చేసిన శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి. కొందరు అవార్డులు స్వీకరించే అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే మీకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రమోషన్ లాంటివి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఆంజనేయ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం ఉంటుంది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. శ్రమ ఫలిస్తుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి.
సమయస్ఫూర్తితో పనిచేసి బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. పట్టు విడుపులతో పనిచేయండి, అవరోధాలు తొలగుతాయి. శుభవార్తను వింటారు. సంతోషించే అంశం ఒకటి ఉంటుంది. శాంతి లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఈరోజు అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులకు అండగా నిలబడతారు. ఆరోగ్యంలో పెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. మీకు మంచి ఫలితాలను తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అవార్డులు, విలువైన ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రసిద్ధ సంస్థలో ఉద్యోగం పొందవచ్చు. వృత్తిపరంగా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థల్లో చేరుతారు. వాహనమూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఇష్ట దేవతను దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో ఆటంకం తొలగుతుంది. ప్రతిభ రక్షిస్తుంది. దేనికి తొందర వద్దు. శాంతంగా మాట్లాడాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది. లోతైన విశ్లేషణతో ఆపదలు తొలగుతాయి. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. మిత్రభావంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు ఆనందిస్తారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వల్ల ఇప్పుడు మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొద్దిగా పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు బాగా బిజీ అయిపోతారు. 1-2 ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. మీ పాజిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీలో కొందరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. దీంతో మీపై బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ ప్రేమ జీవితం సానుకూల మార్పును చూసే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో మీపై గౌరవం పెరుగుతుంది. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి కాలం నడుస్తోంది. జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితం సాధిస్తారు. వ్యాపార బలం పెరుగుతుంది. బుద్ధి బలంతో పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. తెలియని ఆటంకాలు ఎదురైనా సంయమనాన్ని పాటించండి. పరిష్కారం లభిస్తుంది. నిదానంగా పనులు పూర్తి చేయండి. ధర్మ చింతనతో మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తొందరపాటు మంచిది కాదు. కొన్ని విషయాలలో తప్పనిసరిగా ఓర్పు, సహనాలు అవసరం. దాంపత్య జీవితంలో పొరపచ్చాలు తలెత్తుతాయి. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా బాగుంటుంది. మీ తెలివి, సమయస్ఫూర్తితో పెట్టే పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ షేర్లు మీకు గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి. కుటుంబంలోకి కొత్త సభ్యుల రాక ఉంటుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మీరు జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా జీవితం సాఫీగానే సాగిపోతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
విష్ణు దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నిజాయితీ రక్షిస్తుంది. అధికార గృహ యోగాలు ఉన్నాయి. వ్యాపార విజయం సూచితం. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ ప్రవర్తన 10 మందికి ఆదర్శమవుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే అవరోధాలను దాటవచ్చు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా ఒక చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. భారీగా ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రధానమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పలుకుబడి పెరుగుతుంది. మీ వల్ల మిత్రులు కొందరు లబ్ధి పొందుతారు. సహచరులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృత్తి రంగంలో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించండి. మీకు ఇచ్చిన ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ పెట్టండి. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఇష్ట దేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి మీ సొంతమవుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. కళ సాకారం అవుతుంది. భవిష్యత్తు శుభప్రదం. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మిత్రుల సహాయంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల కారణంగా ఆస్తి సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. వాగ్దానాలకు హామీలకు ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఫలిస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మీకున్న చిన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తలపెట్టిన ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూల సమయం. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఇష్ట దేవతా స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశయం నెరవేరాలంటే కష్టపడాలి. పనులు వాయిదా వేయవద్దు. గొప్ప అవకాశాలు వస్తాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఓర్పును పరీక్షించేవారు ఉంటారు. బాధ్యతగా శాంత చిత్తంతో పనులు చేసుకోవాలి. అధికార లాభం సూచితం. తగిన ప్రయత్నం చేయండి. కుటుంబ బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఉద్యోగపరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, డీలర్షిప్ వంటి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు చేతికందే అవకాశం ఉంది. ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. ఇష్ట దేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.